వెల్కమ్ టు హేమా కిచెన్. ఈరోజు సన్న చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. ముందుగానే శుభ్రం చేసి పెట్టేసుకున్నాను చేపలు. సన్న చేపల పులుసుకు కావాల్సిన ఐటమ్స్ 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు. చింతపండు తక్కువ వేసుకోవాలండి, సన్న చేపల పులుసుకి ఎక్కువ అయితే టేస్ట్ బాగోదు. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకున్నాం. పాన్ వేడెక్కింది. 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. కొంచెం మెంతులు, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర. చిటపట వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. బాగా ఎర్రగా వచ్చిందాక వేగిపోయి టమాటాలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, బాగా మగ్గేటప్పటికి చింతపండు పులుసు చేసి కలిపి పెట్టేసుకున్నాము. టమాటా మగ్గిపోయేటప్పటికి చింతపండు పులుసు రెడీ చేసేసుకున్నాం. మరి పులుపు ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చండి. మరి సన్న చేపలు పులుపు వేసుకుంటే టేస్ట్ ఉండదు కాబట్టి ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుసు రెడీ చేసేసుకున్నాం కదా. టమాటా కూడా వేగిపోయింది. బాగా కారం ఉందండి, అందుకని నేను 1 స్పూన్ వేసాను. ముందుగా కలిపి పెట్టేసుకున్న చింతపండు పులుసు పోసేసుకున్నాం. అలాగే పులుసు ఉడికిపోతుందండి. ఇంకా 2 నిమిషాలు ఉడికిన తర్వాత చేపలు వేసేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఐదు నిమిషాలు ఉడికింది. చిన్న చేపలు కదండి, గరిటె పెడితే ఇరిగిపోతాయి. ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో మిరియాల పొడి, మెంతుల ఆవాల పొడి చేసి పెట్టుకున్నానండి, ఇది 1 స్పూన్. ఇప్పుడు ఇలా కలుపుకొని కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత తీసుకొని ఆపేసుకోవడం.
ఉడికిపోవచ్చిందండి, అయిపోవచ్చింది. కొత్తిమీర వేసేసుకొని పులుసు కూడా అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే అయిపోతుంది. పులుసు అయిపోవచ్చింది. ఇంకా 2 మినిట్స్ ఉడికితే అయిపోతుంది. వేడి వేడి చేపల కూర రెడీ.